మన వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి. ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ ని 1991 లో స్టార్ట్ చేశారు. రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్, మేఘాలయ, డాల్ఫిన్, అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. అండ్ అలాగే 1 year మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్, 6 months F&B అండ్ 6 months ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ షెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి. అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సెపరేట్ గా ఉంది. నౌ కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్. ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు. మెయిన్ పాయింట్ ఏంటో చెప్పనా, వీళ్ళు మీకు జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదామని చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. కాలేజ్ పేరు గుర్తుంది కదా, శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. లొకేషన్ మన వైజాగ్ మధురవాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది. మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ ని షేర్ చేయండి. అండ్ డూ ఫాలో వైజాగ్ టాక్స్ ఫర్ మోర్ వీడియోస్. బాలాజీ హై ఫీల్డ్ స్కూల్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. గ్రేటర్ విశాఖ మధురవాడ బాలాజీ హై ఫీల్డ్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సింబయోసిస్ టెక్నాలజీ ఫౌండర్ అండ్ సీఈఓ ఓరుగంటి నరేష్ కుమార్, పాఠశాల చైర్మన్ మండవ రవికుమార్, డైరెక్టర్ శ్రీ మండవ ప్రణీత్, జనరల్ మేనేజర్ జక్కీ అహ్మద్ ఖాన్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మజ తదితరులు పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకలలో విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించేలా సోల్ ఆఫ్ ఇండియా అని ప్రత్యేకంగా రూపొందించిన నృత్య కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబంగా సాగిన నృత్యాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. విద్యార్థుల ప్రదర్శనలకు సభికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఓరుగంటి నరేష్ కుమార్ మాట్లాడుతూ బాలాజీ హైఫీల్డ్ స్కూల్ విద్యార్థులు విద్యతో పాటు కళలో కూడా ముందుండటం ఎంతో అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా దేశభక్తిని రగిలించే సైనిక పాటకు చేసిన నృత్యం ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని నింపిందని తెలిపారు. ఆ నృత్యం ద్వారా సైనికుల త్యాగాలను, వారి ధైర్యాన్ని పిల్లలు చక్కగా ప్రతిబింబించారని అన్నారు. అలాగే పంజాబీ నృత్యంలో పిల్లలు చూపిన ఉత్సాహం, చురుకుదనం, రంగుల వస్త్రధారణ ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. Balaji Highfield School at Purushothapuram, Kakatiya Green Valley School at Gajbaka, and we are proud to share that we have inaugurated a new Silver Jubilee campus at Pendurthi Anandapuram Highway this academic session as an international school with Cambridge curriculum. Because of the many challenges what we are facing today, both the parents have to work for the betterment of the family. Changing generation, that is Generation Alpha, they are growing in sync with the rapidly changing technologies, and if we are not adapting ourselves, gone are those days where schools were following the fixed curriculum and teaching methodologies. I can definitely tell you we are updating ourselves every year to give 100% progress to your child. I also want to appreciate every one of you for supporting us and showing 100% attendance for all the events we conduct at school. Schools, and he was telling me there were close to 5,000 students spread across 7 campuses. So if a man is growing at that pace, he has 4,500 to 5,000 depending on the current strength today. Coming and the right choice by selecting this school here for your children's education. We speak about other topics. While I was on stage, I was asking him about his schools, his investments. Every 2 minutes, he was talking about his daughter. I asked him, మీ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కదండి అని. జనరల్గా మనం పెళ్ళి ఇప్పుడు రేపు ఎల్లుండో పెళ్లి చేయాల్సిన అమ్మాయిలాగా ఆయన రోజుకు 3 సార్లు మాట్లాడతారండి అమ్మాయితో. And I asked him, is this today's or no? He said, last 17 years, every day I spend time talking at least 2 or 3 times to my daughter every day. My son-in-law maybe once or twice a week. So what is that you can learn from this? I was very impressed. Meer kuda.
I would want you to spend quality time. In the Shweta garu kuda chepparu, you need to spend quality time. So please learn that when you go to some place, that was a revelation for me. I have friends who dropped their engineering college students 4 years of engineering podduna school ki malli teeskostu kuda. I have friends like that who dropped their daughters. Anta care teeskuni friends na దగ్గర ఉన్నారు. But this is something where after 17 years of marriage also is spending continuous time interacting with the daughter. This is what, if you maintain that relationship with your son and daughter, I think this country will be a very great country. I will give you the reason why I am telling you that. పుస్తకాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.